నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 12న నిరసన ర్యాలీ. హాజరు కానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెచ్చులు ఊడిపడుతున్న అంగన్వాడీ భవనం పైకప్పు. గాయపడిన నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించిన రైతు కిరణ్ కుమార్. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. వార్తల వివరాలు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ సీఎం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పొంగనూరు మండలం చదర్ల పంచాయతీ చెర్లోపల్లి గ్రామ సమీపాన ఏర్పాటు చేసే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పార్కుకు సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. చల్లా రామచంద్రారెడ్డితో పాటు ఆర్డీఓ భవానీ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న 50 ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు సీఎం. తర్వాత పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ కూటమి ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలు ఉన్నారు, 7వ తరగతిలో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొద్దికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊరుతో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదే మరిగా ముందందరం కష్టపడేవాళ్ళం. ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టపడి పనిచేసి స్మార్ట్గా పనిచేసి ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు అందుకనే పిల్లలున్నారు 7వ తరగతి నుంచి, అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను. నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం, భావితరాల కోసం, వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను. ఈ రోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు మాట్లాడుతుందంటే 87 ప్లేసెస్ లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తా ఉంటారు. నేను ఉద్యోగం కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యా, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్పారు. నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కళలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది,
చేశాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని మళ్ళీ బిల్డప్ చేస్తానని నేను ఎవరో చాలా స్పష్టంగా చెప్పాను. అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలంటే చాలా మంది అవహేళన చేశారు. ఆ దిశగా ఈ రోజు మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. కార్యక్రమం అనంతరం చల్లా రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రత్నమ్మ, తహసీల్దార్ రాము, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీకాంత్, ఇబ్రహీం, నేతలు సివిరెడ్డి, గిరిబాబు, వెంకటరెడ్డి, సుహేల్ బాషా, సదాం హుసేన్, నూర్, కుమార్, వెంకటరమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఉపాధి కల్పన ప్రోగ్రాం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ ఈ ప్రోగ్రాం కింద పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రమంతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే పుంగనూరు నియోజకవర్గం చెదల్ల గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఫౌండేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి పుంగనూరు ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఏ పరిశ్రమలు లేకుండా, ఏ ఉపాధి లేకుండా చాలా మంది యువకులు బయట రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్న పుంగనూరు ప్రాంతానికి ఈరోజు ఇటువంటి కార్యక్రమం రావడము మన ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే పాడి రైతులు అనేక కష్టాలతో ఈ నియోజకవర్గాల్లో రైతులందరూ కూడా ఉంటే ఇటువంటి పారిశ్రామికవేత్తలు రావడం వస్తే ఎంతో యువతకు ఉపాధి కలుపుతుంది. అన్ని కూడా ముందుకు పోయే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా మన బెంగళూరు పట్టణానికి దగ్గరలో కూడా ఇక్కడ ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ మనం మోటివేట్ చేస్తే ఇక్కడి నుంచి 1.5 గంటలోనూ బెంగళూరుకు ప్రయాణం చేసే సౌకర్యం కూడా ఉంది. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంది. అనేక ఫ్యాక్టరీలు కూడా ఇక్కడికి వచ్చేదానికి మొగ్గు చూపుతాయి. ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉపాధి యువతలకు ఎక్కువ పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది. ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా ముందుకు పోయే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చింది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేసి ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టి యువతకు ఉపాధి కల్పించి దీని ద్వారా మరికొన్ని కంపెనీలు వచ్చేదానికి ప్రోత్సహిస్తారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి దీన్ని తీసుకెళ్తాం. దగ్గరలో ఇదంతా డెవలప్ చేసి దీని అన్ని టెండర్లు పిలిచి ముందుకు తీసి ఓపెనింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఇక్కడ ప్రజలందరినీ కూడా యువతను ఆదుకునే దీనికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, పుంగనూరు ప్రజల తరపున ఈ కార్యక్రమాన్ని ఎంఎస్ఎంఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు, ఫౌండేషన్ కార్యక్రమాన్ని మా నియోజకవర్గానికి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ గాయపడిన నెమలిని ఓ రైతు రక్షించి సంరక్షించారు. పుంగనూరు మండలం మంగళం గ్రామం రాయల చెరువు సమీపంలోని పంట పొలాల్లో ఓ చెట్టుపై నుంచి నెమలి కింద పడి గాయపడింది. గమనించిన రైతు కిరణ్ కుమార్ కుక్కల బారిన పడకుండా గాయపడిన మన జాతీయ పక్షి నెమలిని రక్షించి సంరక్షించారు. సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వారు అక్కడికి చేరుకోవడంతో నెమలిని అప్పగించారు. నెమలిని పరిశీలించగా కాలు విరిగిందని గుర్తించి పశు వైద్యశాలకు తీసుకువెళ్లి వైద్య సేవలు అందించి
ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నారు. గాయం మానగానే అటవీ ప్రాంతంలో నెమలిని విడిచిపెట్టడం జరుగుతుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మన జాతీయ పక్షి అయిన నెమలిని రక్షించినందుకు రైతు కిరణ్ కుమార్ని పలువురు అభినందిస్తున్నారు. పొంగనూరు మండలంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 12వ తేదీన బుధవారం పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉదయం 8:45 పొంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పొంగనూరు పట్టణం బజారు వీధిలోని బసవేశ్వర స్వామివారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రదోష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం నందీశ్వరుణ్ణి పాలతో పాటు పసుపు, కుంకుమ, విభూది, గంధములతో అభిషేకించి వెండి కవచంతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. प्रदक्षिणं करोमि शासीद परमेश्वर सर्वार्थ साधनोपाय सर्वैश्वर्यप्रदायक नमस्सां श्रीकार चंद्रशेखर दे नमः श्री विशुद्धबसवेश्वर स्व देवताभ्यो मंगलम मकार मंगलम मंगलम मकार मंगलम महादेव मंगलम सांब शिवा मंगलम ओम मंगलम ओंकार मंगलम मंगलम शिवाय मंगलम मकार मंगलम वाद वेद दूरनाद शिवा मंगलम सांब शिवा मंगलम ओम मंगलम नमः शिवाय मंगलम या मंगलम यकार मंगलम या मंगलम यकार मंगलम सांब शिवा मंगलम ओम मंगलम ओंकार मंगलम. పొంగనూరు నక్కబండ ఇస్లాం నగర్లోని అంగన్వాడీ భవనం పైకప్పు దెబ్బతిని పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు పైకప్పు దెబ్బతినడంతో పెచ్చులు ఊడిపడుతున్నాయి. చిన్నారులు ఎలాంటి ప్రమాదానికి గురి కాకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే భవనానికి ఎదురుగా ఉన్న అద్దె భవనంలోకి కేంద్రాన్ని మార్చారు. భవనం యొక్క పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని, దీంతో పాటు మండల పరిధిలో ఉన్న అన్ని సెంటర్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న సెంటర్ల మరమ్మతుకు ప్రతిపాదన రెడీ చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు ఐసిడి సిడిపిఓ రాజేశ్వరి తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని డిఆర్ఓ మోహన్ కుమార్ అన్నారు. మంగళవారం అబుల్ కలాం ఆజాద్ 138వ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్తూరు ఆదేశాల మేరకు మైనార్టీల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం హాల్ నందు భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన బుధవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరం నిర్వహించనున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు నానబల గణేష్, సిఎస్ రాజారెడ్డిలు తెలిపారు. స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోటరీ పువ్వు సెంటర్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టణంలో ప్రజల మన్నన పొందుతున్నటువంటి రోటరీ క్లబ్
ఈరోజు పోలియోలో నెంబర్ 1గా ప్రపంచ స్థాయిలో నిలిచిందంటే అది రోటరీ క్లబ్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సర్ మహమ్మారిని కూడా నిర్మించాలన్న ఉద్దేశంతో మొదటి దశలోనే కనుక్కుంటే క్యాన్సర్ కూడా అతిపెద్ద ప్రమాదకరమైనది కాదు. అటువంటి కార్యక్రమంలో భాగంగా పుంగనూరు రోటరీ సెంటర్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో తిరుపతి వారి సహకారంతో ఒక మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని పుంగనూరు పట్టణం ముందు 12/11/2025 బుధవారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మన పుంగనూరు పట్టణం నడిబొడ్డున గల పిఎంఎస్ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నిరంతరం ప్రజలకు మా యొక్క క్లబ్ సేవల్ని చేరవేస్తున్నటువంటి పత్రికా విలేకరులకు మరి ముఖ్యంగా చదవలేనటువంటి వారికి వినిపించే విధంగా కనిపించే విధంగా చేరుస్తున్నటువంటి కేసీటీ వారికి కూడా మా రోటరీ క్లబ్ తరఫున మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పుంగనూరు బిఎంఎస్ క్లబ్ నందు 12వ తేదీ పింక్ బస్ అని మన సిమ్స్ తరఫు నుంచి ఆ పింక్ బస్ కూడా మా రోటరీ ఇంటర్నేషనల్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పింక్ బస్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సెర్వైకల్ క్యాన్సర్, స్త్రీలలో వచ్చే గర్భాశయ క్యాన్సర్ కానీ, తర్వాత ఓరల్ క్యాన్సర్ మనం చాలామందిని చూస్తుంటాం. మన ప్రాంతంలో ఈ పొగాకు నవ్వటం, పొగాకు దుగ్గు ఇలాంటివి ఒక్కాకు తీసుకొని దాని ద్వారా నోటి క్యాన్సర్ చాలామందికి వస్తున్నది. వీటన్నిటిని కూడా ప్రారంభ దశలోనే గుర్తిస్తే దాని వైద్యం కూడా, చికిత్స కూడా చాలా సులభతరంగా అవుతుంది, పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారు ఎక్కువగా ఈ తాంబూలు ఒక్కాకు వేసుకునే వాళ్ళు, పొగ తాగేవాళ్ళు, అలాగే స్త్రీలు 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు వరకు కూడా ఈ రొమ్ములో ఏదైనా చిన్న గడ్డలు ఏర్పడుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అలాంటి వారు కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని గుర్తించి వారి ఆరోగ్యాన్ని నిపుణులైన డాక్టర్ల చేత పరీక్ష చేసుకొని, అలాగే ఏదైనా క్యాన్సర్ లక్షణాలు ఉంటే వారిని సిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉచితంగా చికిత్స చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చుగా మన పట్టణంలో మానవతా సంస్థ ద్వారా ఈ వైకుంఠ రథం అయితేనేమి, ఈ ఫ్రీజర్ బాక్సులు అయితేనేమి, ఇలాంటివి ఇంకా చెట్ల పంపిణీ కార్యక్రమం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మానవతా సంస్థ ద్వారా. మా మానవతా సంస్థ సభ్యులందరి తరఫున కూడా మీ అందరికీ ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 12వ తేదీ బిఎంఎస్ క్లబ్ నందు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో పాల్గొని మీ ఆరోగ్యాన్ని పరీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తాం. కాబట్టి పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మా మానవతా సంస్థ మరియు రోటరీ క్లబ్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పీకేఎం ఉడా కమిషనర్గా మనోహర్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. పుంగనూరు టీడీపీ నాయకుడు మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం మైనార్టీ నాయకులతో కలిసి మంగళవారం మనోహర్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. టీడీపీ నాయకులు నౌషాద్, మీడియా కోఆర్డినేటర్ నాసిర్ మరియు సల్మాన్, సుహేల్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ సుగుటూరు గంగమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. కుంకుమార్చనలు, పుష్పార్చనలు అర్చకులు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 12న నిరసన ర్యాలీ. హాజరు కానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెచ్చులు ఊడిపడుతున్న అంగన్వాడీ భవనం పైకప్పు. గాయపడిన నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించిన రైతు కిరణ్ కుమార్. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.